Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. స్మెల్ కూడా బాగా వస్తుంది కదా, ఏంటనేది మీరు మొత్తం టైటిల్ లో చూసేసారు కదా. ఇప్పుడు మన పచ్చిమిర్చి మటన్ పులావ్. సో మనం శ్రావణ మాసం అంతా వెజిటేరియన్ తిన్నాం కాబట్టి భాద్రపద మాసంలో కొంచెం నాన్ వెజ్ తిందామనేసి నాన్ వెజ్ తో స్టార్ట్ చేసాం. మళ్ళీ వినాయక చవితి వస్తే మళ్ళీ వినాయక చవితి వస్తున్నాం కదా, సో అందుకని దానికి తగ్గట్టుగా ఏదో మనం మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సండే మంచిగా స్పెషల్ చేసినందుకు. అండ్ మా మమ్మీ పాప అన్ని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నానంట. నేను చూడు వాళ్ళని కూడా పిలుస్తున్నానని చెప్పబోయి వాళ్ళని కూడా పిలుస్తున్నాను. సో అందరూ వెయిట్ చేయండి, టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం మరి. ఓకే, అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చెప్పేస్తుంది. దానికి ముందు మా నీలి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. సో మనం ఇక్కడ 1.25 అంటే 1 కిలో 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నామండి. మంచిగిలాగా పెద్ద పెద్ద ముక్కలు. మటన్ బిర్యానీకి ముక్కలు పెద్దగా ఉండాలి. నేనేం చేశానంటే ముందు రోజు రాత్రి అంటే నిన్న రాత్రే వాష్ చేసేసి పసుపు ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఇలా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. అప్పుడు ఏమైపోతుందంటే మన మటన్ చక్కగా టెండర్ అయిపోయి ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇంకేమేం లేదండి, ఇంతే వేసా. ఇప్పుడు కుక్కర్లో ఈ మటన్ని వేసేద్దాం. అసలు ఏది వేస్ట్ చేయొద్దు, ఎందుకనంటే దీనిలో ఆయిల్ అన్నీ ఉంది కాబట్టి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసి, ఎక్కువ కాదు చాలా కొద్దిగా వాటర్ వేసి మనం ఫస్ట్ మటన్ని బాయిల్ చేసుకుందాం. మటన్ కనిపిస్తుందా అమ్మ? కనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. ఓకే, నీళ్ళు వేసేద్దామా? చాలా. సో ఇప్పుడు మనం మటన్ని బాయిల్ చేసుకుందామండి. హైలో 1 విజిల్. మంచి టెండర్ మటన్ చూడండి, చాలా లేతగా ఉంది మన మటన్. సో అందుకని మనకి మ్యాక్సిమం 3 to 4 విజిల్స్లో అయిపోతుంది అనమాట. సో మటన్ని బాయిల్ చేసేసుకుందాం. మనం ఇక్కడ వచ్చేసేసి 2 స్టార్ అనీస్, తర్వాత ఇది బ్లాక్ ఇలైచీ ఒకటి చాలు, 2 దాల్చిని చెక్క, తర్వాత వచ్చేసేసి షాజీరా 1 టీ స్పూన్, దాని తర్వాత 2 బిర్యానీ ఆకు. ఈ గరం మసాలాస్ ఇంత తక్కువ వేస్తుంది పులావ్ అంటుంది అని మీరు అనుకోవచ్చు కదా. ఎందుకు అంటే అస్సలు ఎక్కువ టెన్షన్ లేకుండా వీఆర్ పుట్టింగ్ NM ఫుడ్స్ గరం మసాలా అనమాట. దీంట్లో అన్నీ ఉన్నాయి. సో మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. దాని తర్వాత సాల్ట్, ఇదిగోండి సాల్ట్, పసుపు. దీంట్లో మనకి ధనియా పౌడర్ అక్కర్లేదు, దీంట్లో మనకి కారం అవసరం లేదు. ఎందుకు అంటే మనం పూర్తి పులావ్ని పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయతో చేస్తున్నాం కాబట్టి. ఇదిగోండి, ఇదొక 4 ఉల్లిపాయలు ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి ఉల్లిపాయలు. అండ్ ఈ పచ్చిమిరపకాయలు మా నెల్లూరు పచ్చిమిరపకాయలు అండి, మా పిన్ని వచ్చింది సో తీసుకొచ్చింది అనమాట. సో నెల్లూరు పచ్చిమిరపకాయలు. ఈ నెల్లూరు పచ్చిమిరపకాయలని అంటే ఏ పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ కారం ఉన్న పచ్చిమిరపకాయ తీసుకోండి, ఓకేనా? దాని తర్వాత కట్ చేస్తే మనం కొత్తిమీర కరివేపాకు చూపిద్దాం. సో పుదీనా మంచిగా ముందు రోజే కట్ చేసుకొని కడిగి ఆరబోసుకొని పెట్టుకున్నానండి. ఇది ఒక గుప్పెడు పుదీనా, అలానే ఒక గుప్పెడు కొత్తిమీర. ఇది కూడా మంచిగా కడుక్కోండి. వర్షాకాలం కాబట్టి చాలా అంటే చాలా మీకు ఇసుకుంటుంది. అండ్ ఇవన్నీ కాకుండా మనకు కావాల్సింది NM ఫుడ్స్ ఘీ. NM ఫుడ్స్ ఘీయే వాడతాను. వాడని వాళ్ళు దయచేసి వాడి ఎలా ఉందో మాకు చెప్పండి, ఓకేనా? దాని తర్వాత ఆయిల్, కావలసినంత ఆయిల్. దీని తర్వాత ఈ గ్లాస్తో 6 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ వేసాను. సో దీన్ని కూడా మనం కడిగి నానబెట్టేసుకుందాము, ఓకేనా? ఒక 250 to 300 ml కర్డ్ వేస్తానండి. దీంతో పాటు ఒక నిమ్మకాయ, ఓకేనా? ఇంకొక డౌట్ వచ్చిందండి, ఒక నిమ్మకాయని 2 నిమ్మకాయలు చూపిస్తున్నామని. అంటే ఒక నిమ్మకాయ వచ్చేసేసి బిర్యానీలోకి వెళ్తుంది, పులావ్లోకి వెళ్తుంది. ఒక నిమ్మకాయ వచ్చేసేసి ఉల్లిపాయలు నిమ్మకాయ లేకుండా బిర్యానీ కంప్లీట్ అవుతుందా? సో ముందే తీసానమాట, అది మ్యాటర్. దాని తర్వాత హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసానండి. దీంట్లో పచ్చిమిరపకాయలు మనం కారంకి తగ్గట్టు, మరీ ఎక్కువ వేసుకోకండి, గరం మసాలా కూడా వేస్తాం కదా. సో అందుకని మరీ ఎక్కువ కూడా అవసరం లేదు, ఇన్ని సరిపోతాయి అన్నమాట, ఓకేనా? అంటే కొంచెం పెద్ద సైజ్ అనుకోండి, ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు. ఇంకా కొత్తిమీర వేయలేదు, ఫస్ట్ దీన్ని తిప్పుదాము. కోర్స్ గ్రైండింగ్ వేసానమాట. కొత్తిమీర
పులావ్లో కోడిగుడ్డు లేకపోతే పులావ్ టేస్టే ఉంటుందండి. అందుకే గుడ్లు కూడా వేస్తాను, మంచి నాటు గుడ్లు. అండ్ ఇప్పుడు ఇది ప్రెషర్ వస్తుంది కదా, ప్రెషర్ వచ్చిన తర్వాత మనం సిమ్ చేసి 3 ప్రెషర్స్ అనివ్వాలి. అయిందా? వాసనతో చెప్పేదాన్ని మటన్ ఉడికిందా లేదా అని నేను. అయినా కూడా చూపిస్తాను. అదిగో ఎంత బాగా ఉడికింది కదా. ఈ మటన్ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్. దీంతోనే మనం ఇది మజ్జిగ యూజ్ చేసే మనం పులావ్ చేస్తాం. ఓకే, రెడీ చేసేయచ్చు. ఇంకా మనం బిర్యానీ గిన్నె పెట్టాను. ఈ బిర్యానీ గిన్నె ఇదే ఫస్ట్ టైం వాడుతున్నాను నేను. ఎవరికైనా కావాలి అనుకుంటే మహంకాళి మెటల్ మార్ట్ వాళ్ళ నంబర్ కూడా పెడతాను, తప్పకుండా మీరు వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర గిన్నెలు. అందుకని నేను ఈరోజు ఓపెన్ చేస్తున్నా ఫైనలీ మన ఎన్ఎం ఫుడ్స్ ఘీ. సో నెయ్యి నూనె 2 వేసానండి. ఇది కాగాలి మంచిగా. కాగిన తర్వాత గరం మసాలా వేద్దాము. ఓకే, ఈ బాటిల్స్ అన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అందుకని మేము గ్లాస్ బాటిల్స్ ఇస్తామన్నమాట. సో దట్ యూ కెన్ రీయూజ్. మంచిగా ఏం కావాలంటే వేసుకోవచ్చు, పచ్చళ్ళు వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. సో నూనె కాగిందండి. ఇదిగోండి మనం తీసి పెట్టుకున్న గరం మసాలాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ దీనిలో వేసేద్దాం. దీనికి కొంచెం పెద్ద గరిటె తీసుకోవాలి. ఇప్పుడు ఈ గరిటె కూడా నేను మన మహంకాళి మెటల్ మార్ట్ నుంచే కొనుక్కున్నానండి. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను స్క్రీన్ మీద, కొనుక్కోండి. మసాలాస్ ఫ్రై అయ్యాయండి. ఆనియన్స్ వేసుకుందాం. మంచిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము. మనము 1.1 kg 250 grams ఆఫ్ మటన్ తీసుకున్నాం కదా, దానికి 6 గ్లాసులు బియ్యం తీసుకున్నాం. 6 గ్లాసులు బియ్యం అంటే 800 గ్రాములు బియ్యం అనమాట. ఓకే, సో దానికి ఇదిగోండి 1 బిగ్ టీ స్పూన్, 2, 3, 4 ఓకేనా, 4 స్పూన్స్, ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. మంచిగా కలుపుతాం. ఫ్రై అవ్వాలి మంచిగా. ఎలా కనిపిస్తానో ఈ వీడియోలో నాకు తెలియదు నాయన. నాకు అసలు భయం వేసేస్తుంది. నువ్వేమో కొత్తగా ప్రయోగం అంతా నా మీద చేసేస్తున్నావు. ఎలా ఉంటానో ఏంటో, పిచ్చిదాని లెక్కన ఉంటానా ఏంటి అన్నది నాకు అసలు అర్థం కాదు. అడుగము నన్ను. ఏమని? సన్నపడ్డావు కదా అని అడుగు. అడగాల్సి వస్తుందండి నేను మా ఆయన ఇలాగా. సన్నపడ్డావు కదా ఎలా నీకు తెలుసు ఎలాగా అని చెప్పేసి. కాదు తెలీదా? నీకు తెలుసు, వాళ్ళకి తెలీదు. సో మీ అందరికీ తెలియాలి అని అంటే ఇంకొక 1 month అండి. 1 month వెయిట్ లాస్ జర్నీ అయిపోతే అప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. కానీ చాలా అంటే చాలా తగ్గాను నేను. అరౌండ్ 11 kilos తగ్గాను అనమాట. మా నాన్న అంటున్నారు ఇంకొక 5 kilos చాలా అంటున్నారు. నేనేమో 10 kilos అంటున్నాను. మీరు చెప్పండి 5 kilos తగ్గితే బాగుంటానా 10 kilos తగ్గితే బాగుంటానా అని చెప్పి. ఇక్కడంతా కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది కదా, బాగున్నాను చక్కగా కదా. మటన్లో నుంచి వాటర్ అంతా తీసేస్తున్నానండి. పడేయనిది నేను. ఎందుకునంటే దిస్ ఐ విల్ యూజ్ ఇట్ ఇన్ ద పులావ్. ఇది వచ్చేసేసి మన పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలది పేస్ట్ అనమాట. ఇది మనం దీన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలండి. పచ్చి వాసన పోవాలి అంతే. మరి డార్క్ కలర్లో ఫ్రై అవ్వకూడదు, పచ్చి వాసన పోవాలి. ఓకేనా? మిగిలినవన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మజ్జిగ. ఏంటమ్మా ఇది? ఇక్కడ మజ్జిగ రెడీ పెట్టుకున్నా. చెప్పాగా 300 ml పెరుగు తీసుకొని చిక్కటి మజ్జిగలో చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో పసుపు వేస్తా. చాలు, మనకేం కలర్ కోసం వేసుకోవట్లేదు, ఓన్లీ వేసుకోవాలి. వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చండి, మీ ఇష్టం ఇది. సో ఇప్పుడు మంచి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది కదమ్మా. ఇప్పుడు మనము ఫస్ట్ ఈ మటన్ స్టాక్ ఉంది కదండి, ఈ మటన్ స్టాక్ వేసుకుందాం. 6 glasses బాస్మతి రైస్ అయితే 9 glasses ఆఫ్ లిక్విడ్ అంటే వాటర్, సూప్ అంటే ఈ మటన్ వాటర్ అండ్ మజ్జిగ 3 కలిపి. అదే మీరు నార్మల్ రైస్ వేస్తే 6 glasses కి 12 glasses. ఓకే, సో ఇప్పుడు మనము 9 glasses. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు మిగిలినంతా మనము వాటర్ వేసుకుంటాం అనమాట. 7 వేసాము, 8, 9. అయితే
నేనేం చేస్తానంటే ఒక్క గ్లాస్ ఎక్స్ట్రా వేస్తాను దీనికి. ఏమైనా డ్రైనెస్ ఉంటే కూడా పోతుంది. 10 సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ నీళ్లు మరగాలండి. ఈ నీళ్లు మరిగేంత వరకు మనం రైస్ వేయము. ఆల్రెడీ రైస్ నుంచి వాటర్ తీసేసాను నీట్గా. ఓకే, కానీ ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే దీంట్లో గరం మసాలా పౌడర్ మనం ఇప్పటికి వేసుకోలేదు కదా, గరం మసాలా పౌడర్ వేస్తాను. ఒక ఫుల్ టీ స్పూన్ సరిపోతుందండి, ఇంకా అవసరం లేదు. అంతే గరం మసాలా. ఇది కూడా మన NM ఫుడ్స్ది. అసలు ఫ్రేగ్రెన్స్ ఉంటుందండి, బా అమేజింగ్ ఉంటుందన్నమాట. నా సీక్రెట్ రెసిపీ చాలా బాగుంది. దీనిలో సాల్ట్ అవన్నీ సరిపోయాయా చెక్ చేసుకోండి. దిస్ ఈస్ ద పాయింట్ వేర్ యూ హ్యావ్ టు పుట్ సాల్ట్ అండ్ ఆల్ అనమాట. సో అందుకని సాల్ట్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఆయనకు ఒక మంచి డౌట్ వచ్చిందండి, నువ్వు అసలు ఎప్పుడు వేసావు సాల్ట్ అని అడిగారు. అయితే మనం మటన్ బాయిల్ చేసినప్పుడు మటన్లో సాల్ట్ కలిపే కదా బాయిల్ చేసాం. సో ఇప్పుడు సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటాం. అఫ్కోర్స్ సరిపోలేదు. బా అమేజింగ్ ఉంది. సో ఇప్పుడు మనము సాల్ట్ వేస్తున్నాం అనమాట. పర్ఫెక్ట్ సాల్ట్ ఉండాలండి, లేకపోతే పులావ్ టేస్ట్ ఉండదు. అందుకనే పర్ఫెక్ట్ సాల్ట్ ఉండాల్సింది. సో మంచిగా మరుగుతున్న దాంట్లో కొంచెం దూరంగా వెళ్ళు, తగ్గు నా మీద కూడా పడుతుంది. ఇలాగ జాగ్రత్తగా మటన్ అంతా సో ఇప్పుడు ఈ రైస్ని కూడా దీనిలో వేసేస్తాం, ఎందుకంటే మంచిగా మరుగుతుంది కదండి. సో రైస్ని కూడా దీనిలో వేసేద్దాము. ఇప్పుడు మేఘ్నా గారు, మీరు మటన్ వేసారు కదా, చికెన్ అయితే ఎలా వండుకోవాలి అని మీరు అడుగుతారు కదండి. అప్పుడు చికెన్ అయితే ఏంటి అంటే, ఒకవేళ చికెన్ చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్ ప్రొసీజర్. ఏంటినంటే మీరు సేమ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ అన్నీ చేసిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి. అప్పుడు పెరుగు ముందేసేసుకోవాలి. పెరుగు ముందేసుకొని మూత పెట్టేసేయాలి. చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత రైస్ వేసే ప్రొసీజర్ అంతా అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంతే తేడా. అయినా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈసారి ఎప్పుడైనా పచ్చిమిర్చి కోడి పులావ్ కూడా చేసి పెడతా. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ బాయిల్ రానివ్వాలి. చల్లబడింది అనమాట అది. సో బాయిల్ రానివ్వాలి. 1 ఫైనల్ టైమ్ సాల్ట్ చూసుకుందామండి. ఎందుకునంటే మళ్ళీ మనం సాల్ట్ చూసుకోలేము. కొంచెం వేస్తా సాల్ట్, వెరీ లిటిల్. నేను వంట చేస్తున్నానంటే 12:58కే మీకు ఆకలి వేస్తుందా మమ్మీ? ఆకలి వేయట్లేదా? ఏ టైం అని అడుగుతున్నావా? ఎందుకు మమ్మీ ఇలాగా? కాదు, ఏ టైంకి అని అడుగుతున్నా. మేము పూరి తిన్నాం, ఫుల్గానే ఉంది. మీకు ఫుల్గానే ఉందా? నా పులావ్కి న్యాయం చేయకపోతే నేను అసలు ఒప్పుకోను. అందుకని అంటున్నా ఏ టైం అని. 1:30. ఓకే ఓకే మామ, మీ కొడుకు కూడా చెప్పే. ఓకే బాయ్. మామూలుగా అయితే మా అమ్మ వంట చేస్తే 1:30కి 2కి కూడా తింటారండి. నేను వంట చేసిన అంటే 12:58కే ఫోన్ వచ్చింది, అయిందా లేదా అనేసి. ఇక్కడికి వస్తారు. నిమ్మకాయ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమ్మకాయ చాలండి, మరీ ఎక్కువ వద్దు. 1 నిమ్మకాయ ఇస్ ఎనఫ్. అన్నీ వేసేసామండి. ఇంకా మనం వేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి అని అంటే మూత పెడతాము. చక్కగా ఇదిగోండి బాయిల్ వస్తుంది. ఈ బాయిల్ ఇంకా సగం తగ్గాలన్నమాట. ఈ బాయిల్ మొత్తం తగ్గిన తర్వాత పెనం పెట్టి గిన్నె పెట్టేసి దమ్ చేసేస్తాం అనమాట. అంతే. ఓకేనా? సో ఒక 2 మినిట్స్ తర్వాత కలుద్దాం. సో ఇలాగా దగ్గరికి వచ్చేసింది. మంచి కనిపిస్తుందా నాన్న? ఓకే, ఇప్పుడు వచ్చేసేసి ఇలా పెట్టుకొని పెనము హై పెట్టుకోవాలండి. ఎందుకంటే పెనం హై ఇదే అవ్వాలి కదా, వేడెక్కాలి కదా. దాని మీద ఇది పెట్టేసేసి మంచిగా, ఒకవేళ ఏమైనా బరువు పెట్టాలనుకుంటే బరువు పెట్టేయండి. దీని మీద పెట్టి మంచిగా తవ వేడెక్కుతుంది కదా, ఒక 5 మినిట్స్ హై, దాని తర్వాత 15 మినిట్స్ దమ్ పెడితే మంచిగా రైస్ కుక్ అయిపోతుంది మన పచ్చిమిర్చి మటన్ పులావ్. సో డైనింగ్ టేబుల్ రెడీ చేసేసాము. ఇప్పుడు గెస్ట్ల కోసం వెయిటింగ్ అనమాట. పర్ఫెక్ట్గా అయిపోయిందాము. చూసావా? గ్రీన్ పులావ్ ఇది. పచ్చిమిర్చి కదా మరి, గ్రీన్ కలర్ లో ఉంటుంది. అసలు ఇంత కూడా కారం వేయలేదు మనము. పసుపు కూడా తక్కువ వేసా, సో దట్ దాని యొక్క కలర్ రీటైన్ అవుతుంది అని చెప్పేసి పసుపు కూడా తక్కువ వేసాను అనమాట. అయిపోయిందా? ఇంకా ఆపేద్దాం. కోడిగుడ్లు వచ్చేసేసుకొని
కోడిగుడ్డు లేకపోతే పులావ్ కానీ బిర్యానీ కానీ వేస్ట్ అమ్ము. అవునా కదా? అది కూడా నాటు గుడ్లు. ఆగలేపోయావా నాయన అప్పుడే స్మెల్కి? మామూలుగా అయితే ఏమి అంత ఫాస్ట్ గా ఆకలేసేసిందా నీకు? చెప్పు, అంత ఫాస్ట్ గా ఆకలేసేసిందా? మరి వచ్చింది అక్కడ వరకు స్మెల్ కింద లిఫ్ట్ వరకు. 130 కంటే 125కే వచ్చేసారు. 12:58కే మమ్మీ ఫోను బిర్యానీ అయిపోయిందా అనేసి. ఏంటి అసలు నాకు అర్థం కాదు. అంటే మరి చూడు ఆల్రెడీ ఇలా ఆకలేస్తుంది. లేదు లేదు అసలు ఆగట్లేదు రాజు వాడే. పచ్చిమిర్చి కోడి అన్నావు, మరి మటన్ యాడ్ నుంచి వచ్చింది? మటన్ కొంటే వస్తుంది. నేను చికెన్ అనుకున్నా. ఊదుకుని తిను, నోరు కాదు. లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇప్పుడు లూట్ ఎవరు, జింక ఎవరు, సింహం ఎవరు? నేను సింహం. ఆహా అరే చించబ్రా. ఆగలేక ముందే తినేసాడు వీడు. ఎందుకు అలాగా? అందరికి ప్లేట్లు పెట్టాను కదా నీట్ గా. ప్లేట్లో వేసేటప్పుడు నేను అప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం రియాక్షన్ ఇస్తాను. మళ్ళీ మమ్మీకి చెప్పే మాకు నేను తినేసినట్టు. ఓకే డన్, రెడీ. వెయిటింగ్ అండి. అంకుల్ వాళ్ళు వచ్చేస్తే ఇప్పుడు ఫుల్ కొమ్మేసేసి సండే మంచిగా పడుకోవచ్చు. ఆంటీ ఆకలి వేస్తుంది ఆంటీ, తొందరగా రారా ప్లీజ్. ఇందా నుంచి వెయిటింగ్ మేము. మీ అత్తగారు ఏం తెచ్చావు మమ్మీ? సొజ్జప్పం. ఏమప్పు? అలా అల్లుడి కోసం సొజ్జప్పం తెచ్చింది. ఓ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా అండి, చూపించండి. See, देखो, you thought I will be late. देखो, Anirudh already आके रह गया वहाँ पे. హలో రానా అన్న, కమ్ తిందాం దా. అలసిపోయారా నాన్న? బాగా కష్టపడినట్టున్నారు బిర్యానీ చేసి. స్మెల్ ఎలా వస్తుందండి? ఎక్కువ స్పైసీ లేదు కదా? చెప్పాను నేను నీకు, జాగ్రత్త చేస్తాను. మా అమ్మ పచ్చిమిర్చి అనేటప్పటికి ఎక్కువ స్పైసీ చేస్తాను. హౌ ఇస్ ఇట్? నైస్. ఓకే. సో మటన్ పచ్చిమిర్చి కోడి పులావ్, మటన్ పచ్చిమిర్చి పులావ్. చాలా బాగుందమ్మా. బాగుందా? అసలు స్పైస్ అనేది ఎక్కువ లేదు, చాలా స్మూత్ గా ఉంది. మా అమ్మ భయపడింది నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసేస్తాను. అసలు స్పైస్ అనేది తెలియట్లేదు, చాలా సాఫ్ట్ గా, చాలా టేస్టీగా ఉంది. బాగుందా? వెరీ నైస్. సో ఇదండి ఈరోజు మా లంచ్. పచ్చిమిర్చి మటన్ పులావ్. మా నాన్న, మా ఆయన, మా తమ్ముడు, నా తల్లి, నా బంగారు తల్లి. ఇదిగోండి నా తల్లిని చూడండి. సో అందరూ మంచిగా బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా ఎంజాయ్ చేయనిద్దాం, డిస్టర్బ్ చేయొద్దు మనము. సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ బాయ్ బాయ్.